జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్న చాలామంది ఏంటనంటే, ఒకటికి 2 జాయింట్ల కంటా కూడా నొప్పులు ఎక్కువున్నాయనంటే, నాకేమైనా కీళ్ళవాతం ఉందేమో అని అపోహపడుతూ ఉంటారు. వాస్తవానికి కీళ్ళవాతం అంటే ఏంటి? లేదనంటే నార్మల్‌గా జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తుంటాయి? ఈ విషయం ఏంటన్నది చూద్దాం. ఫస్ట్‌గా మీలో ఎవరికైనా బాడీలో ఉన్న అన్ని జాయింట్స్‌లోని నొప్పులొస్తున్నాయనంటే, ఫస్ట్‌గా విటమిన్ డి చెక్ చేయించుకోవాలి. కాల్షియం ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోపీనియా అంటే ఎముక యొక్క గుల్లదనానికి చేరుకోవడం వల్ల కూడా మనకి కంప్లైంట్ కనబడుతూ వస్తుంది. ఏజ్ రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళలో గనక కీళ్ళవాతం లాంటి లక్షణాలు కనబడుతున్నాయనంటే, మాక్సిమం ముందు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయేమో అన్నది చెక్ చేసుకొని, అవన్నీ బానే ఉన్నాయంటే మాత్రమే కీళ్ళవాతం ఉందేమో అనే సందేహానికి ఎళ్ళాలి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి, కాల్షియం కూడా డెఫిషియన్సీగా ఉండి, కీళ్ళవాతం ఉందా లేదా అన్నది ఎలాగండి గుర్తించడం అనంటే, మీలో ఎవరికైనా చేతి వేళ్ళల్లో గానీ, గుత్తుల్లో గానీ, మోచేతుల్లో గానీ, భుజాల్లో గానీ, ఇలాంటి చిన్న చిన్న జాయింట్స్‌లో ముందు నొప్పులు మొదలయ్యి, మొత్తం అన్ని జాయింట్లలోకి పెయిన్స్ రావడం, జాయింట్ దగ్గర పట్టుకుంటే వేడిగా అనిపించడం, ఎవరు ముట్టుకుంటున్నా కూడా నొప్పి విపరీతంగా అనిపిస్తుందని చెప్పడం లాంటి లక్షణాలు ఉన్నాయనంటే, కీళ్ళవాతం ఏమన్నా ఉందేమో అని సందేహం పడాలి. అంతే తప్ప, మనకి కీళ్ళవాతం ఉందేమో అని అపోహ పడడం వలన ప్రాపర్ ట్రీట్మెంట్‌లోకి ఎళ్ళకుండా, రాంగ్ ట్రీట్మెంట్స్‌లో ఉండిపోయి, కంప్లెయింట్‌ని ఎప్పుడూ తగ్గించుకోకుండా ఉండిపోవడానికే ఛాన్సెస్ ఉంటాయి.